అరే రొటేషన్స్ అంటే ఏంటో తెలుసు కదా. సపోజ్ మన దగ్గర ఈ అరే ఉంది. దీన్ని k పొజిషన్స్ రైట్ కి రొటేట్ చేయాలి. k ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకుంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇది అవుతుంది. ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటి? ఫస్ట్ పొజిషన్ రొటేట్ చేస్తాం, మళ్ళీ రొటేట్ చేస్తాం, మళ్ళీ రొటేట్ చేస్తాం. అట్లా k టైమ్స్ రొటేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? మనం 1,00,000 రొటేషన్స్ చేయాలన్నప్పుడు 1,00,000 టైమ్స్ పొజిషన్స్ షిఫ్ట్ చేయాలంటే ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇక్కడే రివర్సల్ టెక్నిక్ యూజ్ చేస్తాం. ఇది మన ఇనిషియల్ అరే కదా. ఫస్ట్ అరే మొత్తాన్ని రివర్స్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ k ఎలిమెంట్స్ రివర్స్ చేస్తాం. k ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా. ఫస్ట్ 3 ఎలిమెంట్స్ రివర్స్ చేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ని రివర్స్ చేస్తాం. చూడండి ఆన్సర్ వచ్చేసింది. ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే అబ్జర్వ్ చేయండి. ఫైనల్ ఆన్సర్ లో మనకి ముందుకు రావాల్సిన ఎలిమెంట్స్ 5, 6, 7 అనేవి అరేలో లాస్ట్ లో ఉన్నాయి. అరే మొత్తాన్ని రివర్స్ చేస్తే అవి ఫ్రంట్ కి వచ్చేస్తాయి. తర్వాత ఫస్ట్ పార్ట్ ని రివర్స్ చేస్తాం, నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ని రివర్స్ చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా అరే రొటేషన్ క్వశ్చన్ అడిగి ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయొద్దు అంటే ఈ రివర్సల్ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. అరేని ఒకటేసారి ట్రావెల్స్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అవుతుంది. ఎక్స్ట్రా స్పేస్ వాడట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అవుతుంది. ఈ కాన్సెప్ట్ మాస్టర్ చేయడానికి లీడ్ కోడ్ లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి.